టీమిండియా స్వింగ్ కింగ్ ఐపీఎల్‌లో పరుగుల వరదను అడ్డుకుంటూ వికెట్ల పండగ చేసుకున్న భువనేశ్వర్ కుమార్ ఏం పాపం చేశాడు? అవును. ఇప్పుడు క్రికెట్ అభిమానుల గుండెల్లో నలుగుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన, దేశవాళీ టోర్నమెంట్‌లో సత్తా చాటిన భువికి టీమిండియాలో చోటు దక్కకపోవడం వెనుక కారణాలేంటి? మరోవైపు 3 నెలలుగా ఇంజ్యూరీతో ఆటకు దూరంగా ఉన్న హర్షిత్ రాణాను బలవంతంగా జట్టులోకి ఎవరు ఇరికించారు? కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ తన ఫేవరిజం చూపించారా? సోషల్ మీడియాలో గంభీర్‌పై వస్తున్న విమర్శల్లో నిజమెంత? ఇవాల్టి స్టోరీలో దీని గురించే పూర్తి వివరాలు మాట్లాడుకుందాం. నిజానికి భువనేశ్వర్ కుమార్ ఫామ్‌లో లేడా అంటే ఖచ్చితంగా ఫామ్‌లోనే ఉన్నాడు. ఐపీఎల్‌లో అత్యంత కరుడుగట్టిన బ్యాటర్లను సైతం తన స్వింగ్ మ్యాజిక్‌తో ముప్పు తిప్పలు పెట్టాడు. పవర్ ప్లేలో రన్స్ ఇవ్వకుండా కట్టడి చేయడంలో భువిని మించిన వారు లేరనేది జగమెరిగిన సత్యం. కేవలం ఐపీఎల్ మాత్రమే కాదు, దేశవాళీ టోర్నమెంట్లలో కూడా భువి నిలకడగా రాణిస్తూనే ఉన్నాడు. కానీ సెలెక్టర్లు మాత్రం భువనేశ్వర్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరిని వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే. ఐపీఎల్, దేశవాళీ టోర్నమెంట్లలో ఎంత బాగా రాణించినా జాతీయ జట్టులో అవకాశం దక్కకపోతే ఇక ఆటగాళ్లు ఆ టోర్నీలో కష్టపడి ఆడి ప్రయోజనం ఏంటి? డొమెస్టిక్ క్రికెట్‌కు ఇచ్చే విలువ ఇదేనా? అంటూ ఫ్యాన్స్ సెలక్షన్ కమిటీని నిలదీస్తున్నారు. ఇక ఈ వివాదంలో నెటిజన్లను మరింత ఆగ్రహానికి గురి చేస్తున్న అంశం హర్షిత్ రాణా ఎంపిక. దాదాపు 3 నెలల పాటు ఇంజ్యూరీ కారణంగా ఆటకు పూర్తిగా దూరంగా ఉన్న హర్షిత్ రాణాను ఫిట్‌నెస్, ఫామ్ నిరూపించుకోక ముందే జట్టులోకి ఎలా తీసుకుంటారు? ఇక్కడే కోచ్ గౌతమ్ గంభీర్ పాత్రపై అనుమానాలు రేగుతున్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ మెంటర్‌గా ఉన్నప్పటి నుండి గంభీర్‌కు హర్షిత్ రాణా అత్యంత ఇష్టమైన ఆటగాడు. గంభీర్ కోచ్ అయ్యాక హర్షిత్‌కు అవకాశాలు పెరిగాయనేది ఓపెన్ సీక్రెట్. ఒకవేళ హర్షిత్ రాణాను పక్కన పెట్టి ఉంటే ఆ సీనియారిటీ, ఎక్స్‌పీరియన్స్ పరంగా ఆ ప్లేస్ ఖచ్చితంగా భువనేశ్వర్ కుమార్‌కే దక్కేదనేది విశ్లేషకుల అభిప్రాయం. కానీ గంభీర్ తన ఫేవరిజం వల్లే భువి లాంటి సీనియర్‌ను కాదని, హర్షిత్‌ను జట్టులోకి బలవంతంగా ఇరికించాడంటూ సోషల్ మీడియాలో గంభీర్‌పై తీవ్ర స్థాయిలో ట్రోల్స్ వస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా భువికి జరుగుతున్న అన్యాయంపై అట్టుడుకుతోంది. గంభీర్ సార్, కేకేఆర్ కోచ్‌గా కాదు, ఇండియా కోచ్‌గా ఆలోచించండి అంటూ కొందరు కామెంట్లు పెడుతుంటే, టాలెంట్, ఎక్స్‌పీరియన్స్ కన్నా రికమెండేషన్‌కే ఎక్కువ వాల్యూ ఇస్తారా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఒక సీనియర్ ప్లేయర్ దేశం కోసం ఇన్నేళ్లు సేవలు అందిస్తే కెరీర్ చివరి దశలో అతనికి ఇచ్చే గౌరవం ఇదేనా అని భువి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం తప్పు కాదు. కానీ ఫామ్‌లో ఉన్న సీనియర్లను పూర్తిగా విస్మరించడం, అది ఇంజ్యూరీ నుండి కోలుకోని ప్లేయర్స్ కోసం పక్కన పెట్టడం క్రికెట్ వ్యవస్థకే మంచిది కాదు. మరి భువనేశ్వర్ కుమార్‌కు జరిగిన ఈ అన్యాయంపై, గంభీర్ సెలక్షన్ స్ట్రాటజీపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.